రేపే నిరుద్యోగ కవాతు. ఇందిరా పార్క్లో మహాధర్నా. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. సర్కార్కు నిరుద్యోగ జేఏసీ డిమాండ్. నిరుద్యోగులు హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తత్సరంపై మండిపాటు. ఎక్కడ పోయిండినే మన ఆకునూరి మురళి గారు? ఎక్కడ పోయింది? మీరు ఉన్నారా? మా కాశీం గారు, ఓయూ ప్రొఫెసర్ మా కాశీం గారు. విద్యను ప్రేమిస్తున్నాడేమో మన ముఖ్యమంత్రి గారు. మరి విద్యను ప్రేమించినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తే కదా విద్యమ్మ తల్లి సంతోషపడేది. ఎక్కడున్నావు కోదండరామరెడ్డి? ఏడబోయినాయి మీ ముఖాలు? నిరుద్యోగులు మళ్ళా ధర్నా కోసం, మహాధర్నా కోసం సిద్ధమైన్లు, అనాథలైన్లు వీళ్ళు. పాపం ఒకనాడు కేసీఆర్ విమర్శించడానికి అనేక శక్తులు కలిసి వచ్చినాయి. పాపం నిరుద్యోగుల పక్షాన ఇప్పుడు ఒక్కడంటే ఒక్కడు కలిసి వస్తలేడా? ఎవ్వనికి వాడు చేతులు దులుపుకుంటాను. ఇప్పుడు ఈ నిరుద్యోగులే బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి పోవాలట. ఎందుకంటే మీరు మళ్ళీ మాకేస్తారా ఓట్లు? మాకేస్తామంటే మేము మీ ధర్నాకు వస్తాం. ఎందుకంటే మీ వెనక ఎవరు లేకపోతే మిమ్మల్ని జైలు వేస్తారు. ఇగో ఈ భయం పెడతా. మీరేం భయపడకండి, ఖచ్చితంగా మీకు అందరు అండగా ఉంటారు. మాలాంటి జర్నలిస్టు గొంతులు కూడా మీకు 100% అండగా ఉంటాయి. రేపు నిరుద్యోగుల కవాతు చేయబోతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒక్కొక్క మంత్రిని, ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా బొందబెట్టాలో అట్లా బొందబెట్టురు. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. కనీసం ముక్కి 30,000 ఉద్యోగాలు కూడా వేయలేదు. గత సర్కారు వేసిన వాటికి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చుకుంటా, ఎగ్జామ్స్ పెట్టుకుంటా పోయిండ్లు ఇన్ని రోజులు. రేపు నిరుద్యోగ యువత కవాతుకు, వాళ్ళు చేయబోయే మహాధర్నాకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయండి. మీడియా ఛానల్ అన్నీ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ వాళ్ళకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా గొంతు కూడా, చిలక ప్రవీణ్ గొంతు కూడా ఎప్పుడు నిరుద్యోగుల పక్షమే ఉంటుందని కూడా హామీ కూడా మేము ఇస్తాను.